తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతన్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం చంద్రశేఖరరావు గారు తీపి కబురైతే అందించడం అయితే జరిగింది. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో రుణమాఫీ తీసుకున్న రైతులకు శుభవార్తనైతే అందించింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. నిన్న జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. రుణమాఫీకి 2023-24 బడ్జెట్లో 6,385 కోట్లు కేటాయించగా 90,000 లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. గత బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి అదనంగా 2,385 కోట్లు కేటాయించగా నిధులతో మెజార్టీ రైతుల రుణాలు మాఫీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇప్పటి వరకు 37,000 లోపు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయగా ఈసారి 37,000 నుంచి 90,000 లోపు రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు ఈ వారంలో రుణమాఫీ అయితే చేయనుంది మన తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం అప్డేట్ ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేయనున్నారు. సో ఈ విధంగా అయితే ఈ వారంలో ఈ ప్రతి ఒక్కరికి 90,000 రూపాయలు అయితే రుణమాఫీ చేయనున్నారు.